దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. సోదరులారా, చూడండి, మన రాష్ట్రంలో, ఆ మాటకు వస్తే మన దేశంలోనే ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉన్నది రిగార్డింగ్ కులాలు, మతాలు అనే వాటిని బట్టి. మరి వీటి మీద చాలామంది మాట్లాడారు. మరి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఒక దృక్పథంలో, ఒక దృష్టికోణంలో మాట్లాడిండు. మరి గంటల ప్రకాష్ గారు, ఇంకా చాలామంది రకరకాలుగా మాట్లాడారు. ఈ విధమైన మరి దీని వలన ప్రజల్లో, సామాన్యమైన విశ్వాసంలో ఒకంత గందరగోళం అయితే నెలకొని ఉంది. కొంతమంది దీనిని మతం అంటారు, కొంతమంది మతం కాదంటారు, కొంతమంది ఇక్కడ కులాలు లేవంటారు, కొంతమంది కులాలు మరి ఈ యొక్క దేశంలో ఉన్న దానిని బట్టి, మరి రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులను బట్టి అవి రాస్తూనే ఉండాలి అని అంటారు, కొంతమంది రాయొద్దంటారు, కొంతమంది ఏమో మరి ఒక మెట్టు పైకెక్కి ఏదైతే గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇస్తుందో దానికి వెళ్ళాలి అని అంటారు. మరి అక్కడికి పోయినా కానీ అదే కులము, అదే అన్నీ మెన్షన్ చేస్తూ ఉన్నారు కదా అంటే వాటికి జవాబు లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా మాట్లాడుతూ, తలస్తూ, ఆలోచిస్తూ ఉన్నారు. ఈ పరంపరలో రాజరత్న అంబేద్కర్ ఈయన గారు బుద్ధిజాన్ని అనుసరిస్తూ వారి ప్రజలకు ఒక పిలుపు ఇస్తూ ఉన్నాడు. ఏమనంటే, మన బుద్ధిజంలో కులాలు ఉండవు, ఉండకూడదు అంటూ మరి ఏదైతే ప్రభుత్వము బుద్ధిజంతో పాటు కులాన్ని కూడా మెన్షన్ చేయాలి అని అంటుందో అలా మీరు చెయ్యకండి, దానిని వ్యతిరేకించండి అంటూ వారిని చైతన్యమైతే చేస్తూ ఉన్నట్టు కనబడుతూ ఉంది. ఆ పరంపరలోనే ఆయన ఏ దిశగా తీసుకొని తలుచుకున్నాడంటే, ఇప్పుడు చూడండి, ఈడబ్ల్యూఎస్ అనే దానికి ఒక 10% అయితే ప్రభుత్వం ఇచ్చింది. ఎంతో హడావుడిగా ఇచ్చింది. అది పెద్దగా దానికి ఎవరు అడగనప్పటికీ కూడా అందరికీ తెలుసు. సో ఈ పరంపరలోనే రేపొద్దున ఇన్ ఫ్యూచర్ బుద్ధిస్ట్ ఇంత %, క్రిస్టియన్స్ ఇంత %, ముస్లిమ్స్ ఇంత %, సిఖ్స్ ఇంత %, జైన్ ఇంత % అని ఉన్నప్పుడు ఖచ్చితంగా అకార్డింగ్ టు దట్ పాపులేషన్ ఇవ్వవలసి వస్తుంది. సౌకర్యాలు కానీ ఏదైనా కానీ ఇవ్వవలసి వస్తుంది. ఇక్కడ బుద్ధిజంలో క్యాస్ట్ని వాళ్ళు అబాలిష్ చేసుకుంటున్నారు, రాయడం లేదు. అంటే అక్కడ క్యాస్ట్ బేస్డ్ కాదు, ఆ వర్గం ఎంత ఉందో అంత శాతం వారికి సౌకర్యాలు ఇవ్వండి, అదే మన పరిభాషలో రిజర్వేషన్ ఇవ్వండి అని అడుగుతారు. ఆ విధంగానే క్రైస్తవులు ఉంటే వారు కూడా, ముస్లింలు ఉంటే వారు కూడా వారిలో ఆ కులము, క్యాస్ట్ అనేది అబాలిష్ చేసుకున్నప్పుడు మా దగ్గర ఇది లేదు, మాకు అకార్డింగ్ టు మా పాపులేషనే మాకు సౌకర్యాలు కల్పించాలి అని డిమాండ్ చేయగలుగుతారు. ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి ఈడబ్ల్యూఎస్కి ఏ విధంగా అయితే ఇచ్చినదో ఆ విధంగా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవ సమాజాన్ని ప్రభావితం చేసేవారు కూడా గందరగోళ పరిస్థితుల్లో అయితే ఉన్నారు. ఒకరు అలా అంటే ఒకరు ఇలా అంటారు, ఒకరు ఏ అంటే ఒకరు బి అంటారు. ఒక స్టాండ్ మీద అయితే లేరు. ఎందుకు మరి అందరూ మరి మ్యాచ్యూర్డే, అందరూ ఒకే విశ్వాసంలో ఉన్నవారే, మరి అందరూ ఒకే దానిలోనికి ఏకాభిప్రాయానికి ఎందుకు రాలేకపోతున్నారు? సామాజికంగా ఎందుకు ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నారు? ఇప్పుడు ఈయన మరి మన దగ్గర ఏదైతే మనం ఈవిల్ అని అంటూ ఉన్నామో హిందూ మతంలో, ఆ ఈవిల్ నుంచి మనం బుద్ధిజంలోనికి వచ్చామో, ఇంకా వాటిని పట్టుకొని మనం వేలాడితే ఎలా? కాబట్టి మనం దానిని పట్టుకొని వేలాడద్దు. యాజ్ బుద్ధిస్ట్ లెట్ us ఫైట్ ఫర్ అవర్ రైట్స్ అని అంటూ ఉన్నాడు.
మరి అదే స్టాండు క్రిస్టియన్స్ కూడా ఎందుకు తీసుకోకూడదు? అవి ఈవిల్స్ అంటూ ఉన్నాము కదా. దెన్ వై వీఆర్ క్యారీయింగ్ దట్ ఈవిల్స్ ఇంటూ ద క్రిస్టియానిటీ ఆల్సో అనేది ఒక విషయంగా ఆలోచించాలి కదా. అది ఈవిల్ అన్నప్పుడు, అది ఈవిల్ ఒక దుష్ట సంప్రదాయము అని అంటున్నప్పుడు దానిని ఇక్కడ ఎందుకు పట్టుకొచ్చుకోవాలి? బుద్ధిస్టులు చైతన్యం పొందుకొని ఆ విధంగా ఈజ్ ట్రయింగ్, కానీ ప్రభుత్వాలు దానికి ఒప్పుకోవడం లేదు. ప్రభుత్వాలు మాత్రం మొదటి తరగతిలో ప్రభుత్వ స్కూళ్ళల్లో చేరుతూనే వారికి వారి యొక్క జాతి కులము రాయవలసి ఉన్నది అంటూ ఆర్డర్స్ ఇస్తున్నారు, జీవోలు ఇస్తున్నారు. ప్రభుత్వాలకి ఈ యొక్క డివిజన్, సమాజంలో ఉండే ఈ డివిజన్స్ అలానే ఉండాలి అని ప్రభుత్వాలు కోరుకుంటాయి. ఎందుకు? సమాజం డివైడ్ ఉంటే అది వాళ్ళకి ఈజీ అవుతుంది. సమాజాన్ని మరి ఈ యొక్క చీలికలు పేలికలు ఉన్నప్పుడే అధికారంలో పోయేవారు చాలా తొందరగా మరి సులువుగా పోవడానికి అవకాశం ఉంటుంది. అదే డివిజన్స్ లేనప్పుడు వారు చాలా మరి ఈ యొక్క వేరే కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది. డివిజన్ కార్యక్రమాల మీద తొందరగా దే క్యాన్ వూ ద మాసెస్. ఈ కులానికి ఇంత, ఆ కులానికి ఇంత అని మరి పథకాలు పెట్టుకుంటూ. సో అలాంటివి వద్దు, మన దగ్గర అలాంటివి వద్దు అని ఆయన గారైతే చైతన్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి క్రైస్తవంలో ఈ విధమైన చైతన్యం చేయడానికి ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? మోరోవర్ దే ఆర్ కన్ఫ్యూజింగ్ ద కాంగ్రిగేషన్. ఒకరు అలా అని, ఒకరు ఇలా అని రకరకాలుగా భాష్యాలు చెప్పుకుంటూ కన్ఫ్యూజన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకొకటి ముఖ్యంగా ఈ యొక్క జనగణనలో ఇఫ్ వీ క్యాన్ రికలెక్ట్ పాత జనగణన అంతకుముందు కూడా మనం రీకలెక్ట్ చేసుకున్నట్టయితే అన్నీ చాలా మటుకు పెన్నుతో రాసేస్తూ ఉంటారు. ఎన్యూమరేటర్స్ పెన్నుతో రాసేస్తూ కొన్ని పెన్సిల్తో రాస్తారు. గమనించారో లేదో? ఇఫ్ యూ క్యాన్ రికలెక్ట్ దెమ్. పెన్సిల్తో రాస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా మతం అనే కాలాన్ని, మతం రిలీజియన్ అనే కాలాన్ని పెన్సిల్తో రాస్తూ ఉంటారు. ఎందుకు ఈ విధంగా రాస్తూ ఉంటారు? ఎందుకంటే రేపొద్దున వారికి అనుకూలంగా అది ఫిల్ చేసుకోవడానికి, అది అనుకూలంగా రాసుకోవడానికి. అందుకే దాన్ని కొన్నిటిని పెన్సిల్తో ఈ విధంగా ఫిల్ చేస్తూ ఉంటారన్నమాట. సో దే క్యాన్ ఎరేస్ అండ్ ఫిలప్ అకార్డింగ్ టు దైర్, వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా స్టాటిస్టిక్స్ రావడానికి. సో దీనిలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పెన్సిల్తో ఒకవేళ మాన్యువల్గా అయితే, ఇప్పుడు కంప్యూటర్ ట్యాబ్స్ పట్టుకొచ్చి దానిలో దెన్ అండ్ దేర్ ఫిలప్ చేస్తూ ఉంటే వీ హ్యావ్ టు చెక్ దెన్ ఆల్సో. ఎందుకంటే ఒకటి ఫిలప్ చేయొచ్చు, చాలాసార్లు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఓటు వేసేటప్పుడు మరి సహాయకులు కావాలంటే అక్కడ వారే మరి పోవచ్చు. అక్కడ ఉండే స్టాఫ్ ఎవరైనా వృద్ధులు వీరికి వెయ్యవయ్యా అని చెప్తే వారు చెప్పిన వాళ్ళకి కాకుండా ఇంకొకరికి నొక్కిన సందర్భాలు ఉన్నాయి. ఈవీఎంలకు వీరికి ఎక్స్కి వేయమంటే వాళ్ళ వైకి వేసిన సందర్భాలు, అంటే వాళ్ళకు అనుకూలంగా, ఆయనకి ఇష్టమైన వారికి, ఈ యొక్క మన ఓటర్కి ఇష్టమైన వారికి కాదు, ఎవరైతే వేస్తున్నారో అతనికి ఇష్టమైన వారికి. సో ఆ విధంగా కూడా ఫిలప్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క జనగణన విషయంలో డెమోక్రటిక్ కంట్రీలో దీనిని బట్టే ప్రభుత్వాలు ఆ బడ్జెట్ని తయారు చేస్తాయి, పథకాలు తయారు చేస్తాయి, సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కూడా ఈ యొక్క ఎవరైతే ప్రభావితం చేస్తారో, మార్గనిర్దేశనం చేస్తారో సంఘాలలో, వీటిల్లో వారు ప్రజలని చైతన్యం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఎందుకంటే మనం సమాజానికి దూరంగా లేము. మనం సమాజంలో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే ప్రజలను ప్రభావితం చేసే పొజిషన్లో ఉన్నారో వారు ఈ జనగణనలో ప్రజలు ఏ విధంగా, మరి ముఖ్యంగా విశ్వాసులు ఏ విధంగా పాల్గొనాలి, ఏ విధంగా డిక్లరేషన్ ఇవ్వాలి, ఇవన్నీ ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ, మరి దీనిలో ప్రభు నడిపించిన దాన్ని బట్టి ముందుకు సాగాలని కోరుకుంటూ, అందరూ ఒక మాట మీదకి వచ్చి, క్రైస్తవులు ఇప్పుడు చాలామంది మరి ఆర్గ్యూ చేసేది ఏంటంటే, ఒక సర్టిఫికేట్, క్రిస్టియన్ సర్టిఫికేట్ అని ఉంటేనే క్రైస్తవుడు అని అంటూ వాళ్ళు దీన్ని బహిరంగ సాక్ష్యం కింద దే ఆర్ ట్రీటింగ్. ఎంఆర్ఓ ఇచ్చే సర్టిఫికేటే అది బహిరంగ సాక్ష్యం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, మరి ఈ యొక్క జనగణనలో ఏ విధంగా ప్రవర్తించాలి? జనగణనలో మీరు ఈ విధంగా రాయండి, ఈ విధంగా చేయండి, మన పాపులేషన్ ఎంతో తెలుస్తుంది, ఆ పాపులేషన్కి అకార్డింగ్ టు దట్ లెట్ us క్లెయిమ్ అవర్ రైట్స్ అని ఆ విధంగా చైతన్యం చేస్తారా? అందరూ ఒకే మాట మీద ఎవరైతే ప్రభావితం చేస్తారో, ఇది నాది కాదు, మనది కాదు అనేది కాదు మ్యాటర్. ఎందుకంటే అది మనకు సంబంధించినదే. ఇప్పుడు కన్స్యూమర్స్ ఉంటారు, వారు ఆ యొక్క బిజినెస్కి, ఎంటిటీకి బయటి వారు కాదు, దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ అని అంటారు ఆ యొక్క మార్కెటింగ్ పరిభాషలో. సో మనము బయటి వారము కాము, మన సొసైటీలో పార్ట్ అండ్ పార్సల్. కాబట్టి ఈ విషయాలలో కూడా ప్రజలను, విశ్వాసులను చైతన్యం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి రాబోయే జనగణనలో మీ యొక్క కాంగ్రిగేషన్ని మీరు ఏ విధంగా చైతన్యం చేయబోతున్నారు? అందరూ ఒకటే తాటి మీద, మాట మీద ఉండి చైతన్యం చేయాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. पहली कक्षा में उनकी एडमिशंस करते समय जातियों को अगर नमूद करते हैं, वो बच्चा पूरे जीवन भर उस जातियों को ढोते घूमेगा। वो अपनी जातियों को कभी खत्म नहीं कर पाएगा। सर्विस करवाओगे तब कहीं पर भी आपके जातियों का उल्लेख आपको नहीं करना है। सिर्फ हम बौद्ध है, और अगर कोई आपको रिलीजन के बाद कास्ट पूछता है कि बौद्ध में कौन सी कास्ट है, मैं आपको बताना चाहता हूं, बौद्धों में कोई कास्ट नहीं आती। कोई कास्ट नहीं आती इसलिए बाबा साहब ने बौद्ध धर्म लिया है, वरना बाबा साहब क्रिश्चियन हो जाते, वरना बाबा साहब इस्लाम धर्म अपना लेते, या बाबा साहब सिख हो जाते। अगर समानता इन धर्मों में होती, अगर यहाँ पर कास्ट नहीं होती, तो बाबा साहब इन रिलीजन में से किसी भी धर्म को अपना लेते और एक रेडीमेड इंफ्रास्ट्रक्चर, पूरी व्यवस्था बाबा साहब आपको दे सकते थे। लेकिन बाबा साहब ने ऐसा नहीं किया। बाबा साहब ने ऐसा धम्म इस देश में पुनर्जीवित करने का काम किया जिसमें कोई जातियां वहां पर घुसी हुई नहीं थी। अब उस स्कूल में अपने जातियों का मेंशन करना है, और ना ही हमें जनगणना में जातियों का मेंशन करना है। बाबा साहब अम्बेडकर जी का स्पीच है। कई लोग कहते हैं कि बाबा साहब अम्बेडकर जी ने जनगणना में जाति को उल्लेख करने के लिए कहा था। बाबा साहब अम्बेडकर जी के 1930 के, 1935 के और 1940 के रेफरेंसेस मुझे मत दीजिए। बाबा साहब अम्बेडकर जी का 1956 में क्या स्टैंड है वो मुझे बताइए। अगर बाबा साहब ने 1956 में बौद्ध धर्म की दीक्षा लेने के बाद भी अगर ये कहा है कि बाबा साहब ने जनगणना के लिए या अपने अधिकारों के लिए महार लिखने के लिए कहा है, चमार लिखने के लिए कहा है, तो मैं अपना स्टैंड बदल दूंगा और मैं आप लोगों को भी ये कहूंगा कि अपनी अपनी जातियों का उल्लेख जनगणना में करें। लेकिन 1956 के बाद बाबा साहब ने कहीं पर भी यह स्टैंड नहीं लिया है। बाबा साहब ने तो 1935 में ही कहा, इन जातियों में और हिंदू धर्म में सुधार की अपेक्षा नहीं करनी चाहिए। इसका एक ही इलाज है, इसे खत्म करना होगा, इसे नष्ट करना होगा। और जब तक आप इन जातियों का उल्लेख करते रहोगे, ये कभी खत्म नहीं होगी, कभी नष्ट नहीं होगी। और इसलिए मैं आपको ये लेटर्स आपके सामने लेकर आ रहा हूं, महाराष्ट्र के लोगों के लिए खास